అజిత్ దోవల్ ఐపీఎస్ అధికారిగా గూఢచారిగా భారత జాతీయ భద్రతా సలహాదారుగా ప్రపంచానికే పరిచయమే అక్కర్లేని వ్యక్తి. దోవల్ పేరు వినిపిస్తేనే పాకిస్తాన్ దాని ఉగ్ర ముఠాలు నిలువున వణికిపోతాయి. అందుకే 140 కోట్ల మంది భారతీయులు ఆయనను ఇండియన్ జేమ్స్ బాండ్ గా పిలుస్తారు. పాకిస్తాన్లో మరోసారి దోవల్ పేరు రీసౌండ్ ఇస్తోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు, ఉగ్రవాదుల ఎలిమినేషన్ వెనుక ఇండియన్ జేమ్స్ బాండ్ హస్తముందని పాక్ మీడియా వరుస కథనాలు చేస్తోంది. కట్ చేస్తే ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ అనుచరుడిని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. దీంతో దోవల్ లక్ష్యంగా ఆరోపణలో పాకిస్తాన్ డోస్ పెంచింది. ఇంతకు బలూచిస్తాన్ వేర్పాటువాదం, టార్గెటెడ్ కిల్లింగ్స్ తో ఇండియన్ జేమ్స్ బాండ్ కు లింక్ ఏంటి? పాకిస్తాన్ పని కట్టుకొని దోవల్నే ఎందుకు టార్గెట్ చేస్తోంది? వాచ్ దిస్. పాకిస్తాన్లో మరోసారి రీసౌండ్ ఇస్తున్న దోవల్ పేరు. టార్గెట్ కిల్లింగ్స్ అజిత్ పని అంటున్న పాక్ మీడియా. పాక్ ఉగ్రవేటతో ఇండియన్ జేమ్స్ బాండ్ కు లింక్ ఏంటి? ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు, ఓ 2 వీలర్, ఒక గన్, కొన్ని బుల్లెట్స్. హాలీవుడ్ స్పై థ్రిల్లర్ మూవీలో చూపించినట్టే ఇలా టార్గెట్ ఫినిష్ చేసి వెళ్లిపోతారు. అంత క్షణాల్లోనే జరిగిపోతుంది. ఆ తర్వాత పోలీసులకు డెడ్ బాడీ తప్ప ఎలాంటి క్లూ ఉండదు. కనీసం బుల్లెట్ షెల్స్ కూడా దొరకవు. గత 3 ఏళ్లుగా పాక్లో జరుగుతోంది ఇదే. అది కూడా భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులే వెంటాడుతున్నారు. ఈ మిస్టరీ వెనుక ఎవరున్నారనే ప్రశ్నకు సమాధానం భారత్కు అవసరం లేదు, పాకిస్తాన్కు అవసరమన్నా తెలుసుకోలేదు. అందుకే అడపాదడపా విమర్శలే తప్ప పాక్ పాలకులు సైలెంట్ గా ఉండిపోయారు. అయితే ఇటీవల మాత్రం సైలెంట్ గా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే పాక్లో ఉగ్రవేట ఊహించని మలుపులు తిరుగుతోంది. పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నా గుర్తు తెలియని వ్యక్తులు చాలా సింపుల్ గా ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ గాళ్లను వేటాడుతున్నారు. రీసెంట్ గా లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాది అబూ ఖతల్ ఎలిమినేషనే అందుకు ఉదాహరణ. 2024 జూన్ 9న జరిగిన రియాసీ ఉగ్రదాడికి సూత్రధారి అబూ ఖతల్ని ఇటీవలే గుర్తు తెలియని వ్యక్తులు అంతం చేశారు. లష్కర్-ఎ-తోయిబాలో అతడు కీలక సభ్యుడు. అంతేకాదు లష్కర్-ఎ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్కు స్వయాన మేనలుడు కూడా. తాజాగా అదే హఫీజ్ సయీద్ బంధువుని సేమ్ ప్యాటర్న్లో గుర్తు తెలియని వ్యక్తులు ఎలిమినేట్ చేశారు. లష్కర్-ఎ-తోయిబా నిధుల సేకరణ బాధ్యతలు చూసుకునే ఖారిజ్ షాజాద్ని కరాచీలోని ఖైరాబాద్ ప్రాంతంలో కాల్చి చంపారు. ఖైరాబాద్లో జామియత్ ఉలేమా ఇస్లాం సంస్థకు ఖారిజ్ షాజాద్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ఆ మసీదు సమీపంలోనే గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ప్రార్థనకు వెళుతుండగా దగ్గర నుంచి కాల్పులు జరిపి పారిపోయారు. ఇటీవలి కాలంలో జామియత్ ఉలేమా ఇస్లాంకు సంబంధించిన వ్యక్తుల్ని వరుసగా హతమారుస్తున్నారు. 4 రోజుల వ్యవధిలో 4 మరణించారు. తాజా దాడి 5వది. పవిత్ర రంజాన్ మాసంలో భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని వరుసపెట్టి లేపేస్తున్నారు. ఇటీవల బలూచిస్తాన్లో కుల్భూషణ్ జాదవ్ని కిడ్నాప్ చేసి పాకిస్తాన్కు అప్పగించిన ఉగ్రవాది ముఫ్తీ షా మీర్ని ఇలాగే కాల్చి చంపారు. మరోవైపు లష్కర్ ఉగ్రవాది అద్నాన్ అహ్మద్ని కూడా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపినట్టు వార్తలొస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తుల వేట ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులంతా అంతమయ్యే వరకు ఆగేలా కనిపించడం లేదు. కానీ పాకిస్తాన్ని మరో సమస్య కూడా వెంటాడుతోంది. అదే వేర్పాటువాదం. 75 ఏళ్ల బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరు ఇటీవల పతాక స్థాయికి చేరుకుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యమే లక్ష్యంగా భీకర దాడులు చేస్తోంది. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ వ్యవహారం ఇప్పటికీ పాకిస్తాన్ని భయపెడుతూనే ఉంది. ఆ దాడిలో 200 మందికి పైగా పాక్ సైనికుల్ని హతమార్చినట్టు బిఎల్ఏ ప్రకటిస్తే 33 మంది బలూచ్ లిబరేషన్ ఫైటర్లను హతమార్చినట్టు పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. ఆ తర్వాత పాకిస్తాన్ సైనిక కాన్వాయ్ని లక్ష్యంగా చేసుకుని మరోసారి బిఎల్ఏ భీకర దాడి చేసింది. ఈ దాడిలో 90 మంది సైనికులు మరణించినట్టు ప్రకటించింది. తాజాగా మరోసారి పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ని టార్గెట్ చేసింది. కాలాట్ టౌన్లోని హర్బోయి ప్రాంతంలో బిఎల్ఏ ఐఈడీ అమర్చింది. ఈ ఘటనలోనూ పలువురు పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఖుజ్దార్ ప్రాంతంలో ఉన్న ఓ పోలీస్ స్టేషన్పై కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులకు పాల్పడింది. పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తుల ఉగ్రవేట ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేనట్టే పాక్ సైన్యంపై బిఎల్ఏ దాడులు కూడా ఎప్పుడు ఆగుతాయో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. దీంతో స్వతహాగానే ఈ పరిస్థితులకు కారణం భారతే అని పాకిస్తాన్ నిందిస్తోంది. అందుకు ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవలే కారణమంటూ ఆ దేశీ మీడియా హైలైట్ చేస్తోంది. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ తర్వాత పాక్ మీడియాలో ఇండియన్ జేమ్స్ బాండ్ పైన చర్చంతా.
పాకిస్తాన్లో అశాంతి వెనుక దోవల్ హస్తం ఉందని డిబేట్లు పెడుతున్నారు. సమా టీవీలో జరిగిన డిబేట్లో పాకిస్తాన్ను అస్థిరపరిచేందుకు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ను స్థావరంగా ఉపయోగించుకుంటోందని యాంకర్ ఆరోపించాడు. దోవల్ పాక్ వ్యతిరేక శక్తులకు అధికారమిస్తున్నారని, ఈ ప్రాంతంలో అస్థిరతను పెంచుతున్నాడని ఆరోపించాడు. పాక్లో గ్రేట్ గేమ్ జరుగుతోందని, ఇండియా తెర వెనుక నుండి తీగన లాగుతోందని యాంకర్ పేర్కొన్నాడు. ఈ గ్రేట్ గేమ్ తాలిబాన్, ఐసిస్ నుండి గిల్గిట్, గ్వాదర్ వంటి ప్రాంతాల వరకు విస్తరించి ఉంది. పాకిస్తాన్ పూర్తిగా బలహీనపరిచేందుకు భారత్ మొత్తం ఆపరేషన్ నిర్వహిస్తుందనేది సదరు సమా మీడియా హోస్ట్ ఆరోపణ. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయన్నాడు. భారత్, ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్ల మధ్య సంబంధాలు మెరుగుపడటాన్ని ఎగ్జాంపుల్గా చెప్పాడు. కాబూల్లో భారత్ తన పట్టును బలోపేతం చేసుకోవడంతో పాకిస్తాన్ ఇప్పుడు మరింతగా బలహీనపడిందని, భౌగోళిక రాజకీయ ఊబిలో చిక్కుకుందని వ్యాఖ్యానించాడు. ఇదే డిబేట్లో పాకిస్తాన్ నిపుణులు ముస్లింలు అధికంగా ఉన్న దేశమైనప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ హిందువులు అధికంగా ఉన్న దేశంతో ఆలింగనం చేసుకుంటుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమా టీవీ డిబేట్లో పాల్గొన్న గెస్ట్ తాలిబాన్ ఇస్లామిక్ పాలన, మోడీ హిందుత్వ ప్రభుత్వ మధ్య ఊహించని పొత్తును ప్రశ్నించారు. బాలీవుడ్ ఆఫ్ఘన్లను దొంగలుగా చిత్రీకరిస్తున్నప్పటికీ తాలిబాన్ ఇప్పటికీ భారత్ వైపు ఉందని, ఇది ఐసిస్కు కోపం తెప్పించిందని ఎత్తి చూపారు. ఐసిస్ ఇప్పుడు దాని అనుచరులను తాలిబాన్ను వ్యతిరేకించమని ప్రోత్సహిస్తోందని, వారు హిందూ దేశంతో పనిచేస్తున్నారని ఆరోపిస్తోందని పేర్కొన్నారు. ఈ షో తాలిబాన్లను మరింత విమర్శించింది. భారత్తో పెరుగుతున్న తాలిబాన్ల సంబంధాలను వారి గౌరవానికి ద్రోహమని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ ఒక్కరే ఉన్నారనేది పాకిస్తాన్ మీడియా ప్రధాన ఆరోపణ. పాకిస్తాన్లో చీమ చిట్టుకోమన్న అజిత్ దోవల్ని తలుచుకోవడం ఆ దేశానికి అలవాటే. ఎందుకంటే ఆ దేశానికి అజిత్ దోవల్ చాలా సినిమాలు చూపించారు. ఐపీఎస్గా, గూఢచారిగా పాకిస్తాన్కు చుక్కలు చూపించడంలో అజిత్ దోవల్ తర్వాతే ఎవరైనా. అందుకే ఆయన్ను మోడీ సర్కార్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గాను నియమించిందని విశ్లేషకులు చెబుతారు. భారత్ను దెబ్బకొట్టేందుకు పాకిస్తాన్ ఎంచుకున్న వ్యూహం ఉగ్రవాదం. ఆ ఉగ్రవాదానికి చెక్ పెట్టే మాస్టర్ మైండ్ అజిత్ దోవల్. సమా మీడియా చెప్పిన గ్రేట్ గేమ్ ఈ ఇద్దరి మధ్య దశాబ్దాలుగా నడుస్తున్నదే. జాతీయ భద్రతా సలహాదారుగా దోవల్ ఎంట్రీ తరువాతే దేశంలో ఉగ్ర ఘటనలు తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాదు భద్రతా బలగాల కళ్లుగప్పి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సరిహద్దులు దాటి వచ్చే సీమాంతర ఉగ్రవాదులైన పాకిస్తాన్ ఆదేశాలతో దేశంలోనే ఉగ్రవాద భావజాలాన్ని పెంపొందించే సంస్థలైన భారత ప్రభుత్వ చర్యలతో వణికిపోయే పరిస్థితి ప్రస్తుతం ఉంది. పాకిస్తాన్లో జరుగుతున్న టార్గెటెడ్ కిల్లింగ్ అందులో ఓ భాగమనేవారు ఉన్నారు. భారత్లో విధ్వంసానికి ప్రయత్నించేవారు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే ఇంట్లోకి దూరి మరీ లేపేస్తామంటే వ్యాఖ్యలు భారత ప్రధాని నోటి నుంచి వస్తున్నాయి. ఇవి కేవలం మాటలే కాదు, చేతల్లోనూ జరుగుతోందని చెప్పేలా పాకిస్తాన్లో భారత వ్యతిరేక శక్తులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో వినిపించే ఒకే ఒక్క పేరు అజిత్ దోవలే. ఎందుకంటే ఈ మార్పు అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరించిన 10 ఏళ్ల కాలంలో వచ్చిందే. పాకిస్తాన్ అజిత్ దోవల్ని ఎందుకు టార్గెట్ చేస్తుందో చెప్పడానికి ఊరి ఉగ్రదాడికి ఇండియా కౌంటర్ యాక్షన్ ఒక్కటి చాలు. ఆ సమయంలో భారత్ ఏం చేయలేదని పాకిస్తాన్ భావించింది. మేం చెప్పం, చేసి చూపిస్తామన్న భారత ప్రధాని వ్యాఖ్యల్ని కూడా ఎప్పుడూ చెప్పేవేలే అని లైట్ తీసుకుంది. కానీ భారత్ సరిహద్దులు దాటి మరీ పాక్ ఉగ్రముఠాల లెక్క తేల్చేసింది. ఈ స్థాయిలో భారత్ స్పందిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ ఆపరేషన్లో కీలకంగా వ్యవహరించిన వారిలో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్, అజిత్ దోవలే. ఈ ఇద్దరూ తెర మీద కనిపించలేదు, కనీసం ఓ ప్రకటన కూడా చేయలేదు. తెర వెనుక ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అధినేతలతో చర్చలు జరిపారు. కీలక సమయాల్లో ఎవరిని రంగంలోకి దించుదామని చర్చించుకున్నారు. మూడో కంటికి తెలియకుండా నిఘా వర్గాల నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు, ప్లాన్ చేశారు, ఆర్డర్స్ తీసుకున్నారు, ఆర్డర్స్ ఇచ్చేశారు. చివరికి తెల్లవారుజామున ప్రధానికి అజిత్ దోవల్ ఫోన్ చేసి పని అయిపోయిందని గుడ్ న్యూస్ చెప్పేశారు. ఇంత తతంగం గుట్టు చప్పుడు కాకుండా చాకచక్యంగా పూర్తి చేసిన బుర్ర ఎవరిదంటే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ది. ఈ నిజం అందరికంటే ఎక్కువగా పాకిస్తాన్కే తెలుసు. అజిత్ దోవల్ ముందు హాలీవుడ్ జేమ్స్ బాండ్ కూడా పనికిరాడు. ఆయన నిర్వహించిన ఆపరేషన్లే ఆ నిజం చెబుతాయి. 1980లో మిజో నేషనల్ ఫ్రంట్ దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో అల్లకల్లోలం సృష్టించింది. ఆ సమయంలో అజిత్ దోవల్ ఆ సంస్థలకి చొరబడి దాని అగ్ర కమాండర్లో 6గురిని మట్టుబెట్టేశారు. దాంతో ఎంఎన్ఎఫ్ నిర్వీర్యమై కనుమరుగైపోయింది. ఇక పాకిస్తాన్లో గూఢచారిగా 7 సంవత్సరాలు పనిచేశారు. ఆ టైంలో భారత వ్యతిరేక ఆపరేషన్ల రహస్యాలు కనిపెట్టి భారత నిఘా సంస్థలకు అందించారు. అలా ఎన్నో పాకిస్తాన్ కుట్రల్ని తిప్పికొట్టారు.
నిఘా సమాచారం లీకుల వెనుక భారత గూఢచారి ఉన్నాడని తెలిసి కూడా పాకిస్తాన్ దోవల్ని కనిపెట్టలేకపోయింది. అందుకు ఆయన భిక్షగాడి వేషంలో తిరగడమే కారణమని చెబుతారు. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్లోనూ సీక్రెట్ ఏజెంట్గా దోవల్ పనిచేశారు. ఇక భారత సైన్యం గోల్డెన్ టెంపుల్లో ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించిన సమయంలో దోవల్ రిక్షావాలాగా లోపలికి వెళ్లి పాకిస్తానీ గూఢచారిగా నటించి ఉగ్రవాదుల ప్లాన్లన్నీ తెలుసుకుని వాటిని సైన్యానికి అందించారు. ఆ తర్వాత 1996లో జరిగిన కాందహార్ విమాన హైజాక్ ఉదంతంలో హైజాకర్లతో చర్చలు జరిపిన వారిలో దోవల్ ఒక్కరు. మన దేశంలో 1971 నుంచి 1999 వరకు చోటు చేసుకున్న 15 హైజాక్ ఘటనల్లో బందీల విడుదలలో దోవల్ పాత్ర కీలకమైంది. సిక్కిం భారత్లో విలీనం కావడం వెనుక అజిత్ ముఖ్య పాత్ర పోషించారని అధికారిక ఫైల్స్ చెబుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అజిత్ సాధించిన విజయాలు అన్నీ ఇన్ని కావు. అందుకే ఈయనకు మోడీ ఇంతటి ప్రాధాన్యం ఇస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద కుట్రలనే కాదు, ఆ దేశానికి అంతర్జాతీయ సమాజం మద్దతు లేకుండా చేయడంలోనూ అజిత్ దోవల్దే కీ రోల్. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇస్లామిక్ దేశాలు పాకిస్తాన్కు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేశాయి. ఆ సమయంలో దోవల్ సౌదీ పర్యటనకు వెళ్లారు. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్తో భేటీ అయ్యారు. ఆ భేటీలో ఏం జరిగిందో ఇప్పటికీ రహస్యమే. కానీ కశ్మీర్ వివాదంలో సౌదీ అరేబియా సైలెంట్ అయింది. అదే బాటలో యుఏఈ, ఖతార్ కూడా చేరిపోయాయి. నాటి నుంచి పాకిస్తాన్కు సౌదీ నుంచి ఎలాంటి సాయం అందలేదు. కశ్మీర్ విషయంలో మలేషియా, టోకీ మినహా మిగిలిన ఇస్లామిక్ దేశాలు పాకిస్తాన్ వైపు చూడటమే మానేశాయి. దీనికంతటికీ కారణం దోవల్ నడిపిన దౌత్యమే. అందుకే ఇప్పుడు కూడా అజిత్ దోవలే అంతా చేస్తున్నారని పాక్ పాలకులు, ఆ దేశం మీడియా గగ్గోలు పెడుతున్నారు. తద్వారా భారత్ను అంతర్జాతీయ సమాజం దృష్టిలో విలన్గా నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది. కానీ ఇందులో పాక్ ఎప్పటికీ విజయం సాధించలేదు. ఎందుకంటే ఎప్పటికీ ధర్మమే గెలుస్తుంది.